జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతోభయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 2లో 23 దాకా చెప్పుకున్నాం. 24 నేను చెప్పుకోవాలి. కృష్ణం వందే జగద్గురుం. మన్యే సురాన్ భాగవతాక్షద్వీషే సంరంభమార్గాభినివిష్టచిత్తాన్ ఏ సంయుగే చక్షత తార్క్ష్యపుత్ర వంశే సునాభాయుధమాపతంతం. భగవాను ఎడ శత్రుత్వము కలిగినట్టు దానవులు భక్తుల కన్నను అధికులని నేను భావింతును. ఏలైనా శత్రుభావములో మునిగి భగవానునితో యుద్ధము గావించినప్పుడు చక్రాయుధుడును తార్క్ష్యుని అంటే కశ్యపుడు తనయుడు గరుడుని అధిరోహించిన వాడునోగా దేవదేవుని వారు గాంచగలుగుదురు. భగవానునితో ముఖాముఖి పోరాడిన అసురులు ఆ దేవదేవునిచే చంపబడినందున మోక్షమును బడసిరి. అసురులు సాధించిన మోక్షము వారు భగవద్భక్తుల వలన ప్రాప్తించలేదు. భగవానుని నిర్హేతుక కరుణయే దానికి కారణం. ఏదియో ఒక విధముగా శ్రీకృష్ణ భగవానునితో కొద్దిపాటి సంపర్కము పొందిన వాడైనను గొప్ప లాభమును చివరికి మోక్షము కూడా బడేయగలడు. ఆ దేవదేవుని పరమోత్కృష్టతయే అందుకు కారణం. అతడెంతటి కరుణామయుడునగా తన శత్రువులకు సైతము అతడు మోక్షము నొసగును. తనలో వారు సంపర్కమును పొంది శత్రుత్వ భావనలో తన యందే పరోక్షముగా సంలగ్నమైండుటే అందులకు కారణము. నిజమునకు అసురులు నన్నుడును విశుద్ధ భక్తులకు సమానులు కాబోరు. కానీ విరహ భావనల కారణమున ఉద్ధవుడు పైన తెలిపిన రీతిలో ఆలోచించుచున్నాడు. అసురులు భగవానుని ముఖాముఖి గాంచగలిగినట్లుగా తాను జీవితపు చివరి అంకమున ఆ దేవదేవుని గాంచజాలనేమోనని అతడు భావింపసాగాను. కానీ సత్యమేమనగా దివ్య ప్రేమతో భగవత్ సేవ యందు సర్వదా నెలకొనియుండు భక్తులు ఆధ్యాత్మిక లోకములకు ఉద్ధరింపబడటం ద్వారా దానముల కన్నను అనేక వందల వేల రెట్లు అధికముగా వరదానము కావింపబడుదురు. ఆ లోకములందు వారు భగవానుని గూర్చి నిత్యమును ఆనందమయమును అగు స్థితి యందు నెలకొని ఎందురు. అసురులు మరియు నిరాకారవాదులు భగవానుని బ్రహ్మజ్యోతి తేజములో లీనమయ్యేది అవకాశమును వసగబడగా భక్తులకు ఆధ్యాత్మిక లోకమునందు ప్రవేశము కల్పింపబడును. అంతరిక్షమున తేలియాడుట మరియు ఆకాశమునందలి ఏదోనొక గ్రామున వసించుట నడుముగల భేదమును ఆ రెండింటినీ నడుముగల పోలిక కొరకు మనం ఊహించవచ్చును. గ్రహములపై వసించే జీవుల ఆనందము దేహరీతులను సూర్యకిరణములందు లీనమైన వారును జీవుల ఆనందముల కన్నను అధికమైండును. అనగా నిరాకారవాదులు భగవానుని శత్రువుల కన్నను అధికముగా ఏమీను అనుగ్రహింపబడరు. పైగా వారిరువును ఒకే మోక్ష స్థాయిలో నిలిచియుందురు. వసుదేవస్య దేవక్యాం జాతో భోజేంద్ర బంధనే చికీషుర్భగవానస్యాః సమజేనాభియాచితః. ధరిత్రికి శ్రేయమును గుణితెచ్చుడకై బ్రహ్మదేవునిచే ప్రార్థింపబడి పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడు భోజరాజు కారాగృహమునందు
వసుదేవుని భార్యకు దేవకీదేవి గర్భమును జన్మించెను. భగవానుని ఆవిర్భావ అంతర్ధాన లీలల నడుమ భేదము లేనప్పటికీ భక్తులు మాత్రము సాధారణముగా అతని అంతర్ధాన విషయమును గూర్చి చర్చించరు. కృష్ణ కథము అంటే శ్రీకృష్ణ భగవాను చరిత్రము వివరించుమని అడుగుచు విదురుడు ఆ దేవదేవుని అంతర్ధానమును గూర్చి పరోక్షముగా ఉద్ధవుని విచారణ కావించినాడు. అంతటా ఉద్ధవుడు కథా విషయమును మొదటి నుండి అనగా మధురానగరములో భోజరాజ కంసుని కారాగృహమునందు దేవకి వసుదేవుల తనయునుగా ఆ దేవదేవుడు ఆవిర్భవించినప్పటి నుండి వివరించడం ఆరంభించను. భగవానునికి ఈ ప్రపంచంతో ఎట్టి పని లేదు. కానీ బ్రహ్మదేవుని వంటి భక్తులచే అర్థింపబడినప్పుడు సమస్త విశ్వశ్రేయం కొరకై ఆ దేవదేవుడు ధరిత్రిపైన అవతరించును. ఈ విషయమే భగవద్గీత 4:8 ఎందు ఇట్లు తెలుగున్నది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తతో నందౌరజమితః పిత్రా కంసద్విబిభ్యత ఏకాదశ సమాస్తత్ర గూఢాచిష సభలో వసత్. అటు పిమ్మట అతని జనకుడు కంసునికి భయపడి అతనిని నందమహారాజు యొక్క ప్రజభూమికి చేర్చను. అచ్చట దేవదేవుడు తన జ్యేష్ఠ సోదరుడు బలరాముని గూఢాగ్ని వలె 11 సంవత్సరములు వసించెను. అవతరించినంతనే భగవానుని సమరింపవలనని కంసుని నిశ్చయమునకు భయపడి నందమహారాజు గృహమునకు ఆ దేవదేవుని తీసుకుని వెళ్ళవలసిన అవసరము లేకుండెను. దేవదేవుని వధించుటకు యత్నించుట లేదా భగవానుని లేడని నిరూపించుటకు అన్ని విధములుగా ప్రయత్నించుట లేదా శ్రీకృష్ణుడు సాధారణ మానవుడిగానే భగవానుడు కాడని నిర్ధారించుటకు యత్నించుట అన్నది అసురుల కార్యము. కంసుని కోపకు చెందిన జనుల అట్టి నిత్యముచే శ్రీకృష్ణ భగవానుడు ఎన్నడూనూ ప్రభావితుడు కాడు. కానీ శిశువు యొక్క పాత్ర పోషణము కావించుటకు ఆ దేవదేవుడు నందమహారాజు యొక్క వ్రజభూమికి తండ్రిచే గొనిపోబడ సమ్మతించను. తండ్రియకు వసుదేవుడు కంసుని గూర్చి భీతుడై ఉండటయే అందులో కారణము. అంతే కదా. మరి నందమహారాజు అతనిని తన బాలునిగా పొందవలసి ఉండెను. యశోద సైతము ఆ దేవదేవుని బాల్యలీలను ఆనందింపవలసి ఉండెను. కనుకనే ఎల్లరి కోరికను పూర్ణము కావించుటకు అతడు కంసుని కారాగృహమున ఆవిర్భవించినంతనే మధుర నుండి బృందావనముకు కొనిపోబడెను. అతడు అక్కడ 11 సంవత్సరములు వసించి అద్భుతమైన బాల్య కౌమార కైశోర లీలను తన జ్యేష్ఠ సోదరుడు బలదేవుని శ్రీకృష్ణుని ప్రథమ విస్తారము పూర్తి కావించను. కంసుని క్రోధము నుండి శ్రీకృష్ణుని రక్షించడానని వసుదేవుని ఆలోచన దివ్య సంబంధమునందరూ ఒక భాగమై ఉన్నది. ఎవరైనా తనను దేవదేవునిగా అంగీకరించినప్పటికనను రక్షణము అవసరమై ఉన్న పుత్రునిగా అంగీకరించినప్పుడు భగవానుడు మిగులు ఆనందించును. వాస్తవమునకు అతడే ఎల్లరి జనకుడు. ప్రతి ఒక్కరిని అతడే రక్షించును. కానీ తన పాలనయందు భగవానుడు రక్షింపబడవలనని భక్తుడు భావించినప్పుడు అది ఆ దేవదేవునికి దివ్యానందకరము కాగలదు. కనుకనే కంసునికి భయపడి వసుదేవుడు బృందావనమునకు పోయిపోయినప్పుడు శ్రీకృష్ణుడు ఆ కార్యమునకు మిగుల సంతోషించను. లేని ఎడల కంసుని నుండి కానీ ఇతరులెవ్వరి నుండి కానీ అతనికి ఎట్టి భయము లేదు. పరీతో వశపైర్వసంచారయన్ వ్యహరద్విభుః యమునోపవనే పూజద్విజ సంకులితాంఘ్రిపే. బాల్యమున ఆ దేవదేవుడు గోపాల బాలులతోనూ గోవత్సములతోనూ పరివృతుడై ఉండెను.
ఆ విధముగా అతడు దట్టముగా వృక్షములతో కప్పబడినవియును పక్షుల కిలకిలారావములతో నిండినవియును అగు వనముల గుండా యమునా తటమున విహరించెను. అందమహారాజు కంసుని యొక్క పౌరుదాడై ఉండెను. కానీ కులము రీత్యా అతడు వైశ్యుడు, వ్యాపార వ్యవసాయ వర్ణమునకు చెందినవాడు అయినందున వేలాది గోవులను పోషించుచుండెను. మానవులకు క్షత్రియులు రక్షణ మొసగవలసి ఉన్నట్లుగా గోవులకు రక్షణ నొసగడకు వైశ్యుల ధర్మమై ఉన్నది. బాల్యమునందు శ్రీకృష్ణుడు గోపాల బారులతో సహా గోవత్సముల పాలించే కార్యము అప్పగించబడేను. ఆ గోపాల బాలురందరూ తమ పూర్వజన్మ గొప్ప ఋషులు యోగులు అయి ఉండేది. అటువంటి పలు పుణ్యజన్మల పిలప వారు భగవానునితో సాహచర్యమును పొంది సమాన స్థాయిలో ఆతనులలో క్రీడింపగలిగిరి. ఈ కృష్ణుడు ఎవరా అని ఆ గోపాల బాలురు పట్టించుకుని యత్నించలేదు. కేవలము పరమ సన్నిహిత ప్రియమిత్రునిగా అతనితో వారు కలిసి ఆటలాడిరి. భగవానుడే వారెంత ప్రియము కలిగి ఉండే అనగా ఎప్పుడు తెల్లవారున ఎప్పుడు తాము అతనిని కలువగలిగి గోవత్సములను కాయుటకు కలిసి వనములకు ఎగుదుమా అనుచునే రాత్రి యందు ఆలోచించడివారు. యమునా తటమున గల వనములు మామిడి, పనస, సీమరేగు, జామ, బత్తాయి, ద్రాక్ష, రేగు, తాటిపళ్ళ చెట్లతోనూ మరియు సుగంధ పుష్పములతోనూ నిండిన ఉపవనభరితమై ఉండెను. వనము యమునా నది ఒడ్డున ఉన్నందున సహజంగానే అచ్చట బాతులు, జలపక్షులు, వృక్ష శాఖల యందు నెమలులు ఉండెను. ఆ వృక్షములు, పక్షులు, పశువులు అన్నీను పుణ్యజీవులు. భగవానులకు మరియు అతని నిత్య సహచరులకు గోపాల బాలులకు ఆనందము నొచ్చుకుట కొరకై వారు దివ్యము బృందావనధామమున జన్మించి ఉండిరి. చిన్న పిల్లవాని వలె స్నేహితులతో ఆడుచునే శ్రీకృష్ణుడు అగాసురుడు, బగాసురుడు, ప్రలంబాసురుడు, గద్దబాసురుడు మొదలగు పలువురు దానవులను సంహరించను. బృందావనమునొక బాలుని వలె అవతరించినను వాస్తవమునకు అతడు ప్రచ్ఛన్న అగ్నిజ్వాల వలె ఉండెను. చిన్న నిప్పుగణము ఇంధనము కూడినప్పుడు గొప్ప అగ్నిని రగిలించినట్లు భగవానుడు నందమహారాజు గృహమున శైశవము నుండి ఆ గొప్ప దానవులను దునుమాడి ఉండెను. బృందావన భూమి శ్రీకృష్ణుని బాల్యమునందలి క్రీడాస్థలము నేటికి నిలిచి ఉన్నది. భగవానుడు మన అసంపూర్ణనయనములకు గోచరింపకొనను ఆ ప్రదేశములను దర్శించిన వారు ఎవరైనాను అదే ఆధ్యాత్మికానందమును అనుభవించగలరు. శ్రీకృష్ణుని ఆ స్థలము అతనితో సమానమనియు తత్కారణముగా భక్తులచే అర్చనీయమనియు ఉపదేశించిన మహాప్రభువులు. ఆ ఉపదేశ మహాప్రభుల వారి అనుయాయములచే గౌడీయ వైష్ణవులు విశేషముగా గ్రహింపబడినది. ఆ స్థలంలో శ్రీకృష్ణుడితో ఏకమైనందునే ఉద్ధవుడు, విదురుడు వంటి భక్తులు ఆ దేవదేవుని దృగ్గోచరమైన లేదా కాకున్నను ప్రత్యక్ష సంపర్కమును పొందుటకు ఆ ప్రదేశములను 5000 సంవత్సరముల క్రిందట దర్శించి ఉండిరి. నేటికి వేలాది మంది కృష్ణ భక్తులు ఆ పవిత్ర బృందావన ప్రదేశములందు చరించుచున్నారు. వారందరూ భగవద్ధామమును చేరుటకే సంసిద్ధులవుతున్నారు. తర్వాత కౌమారీం దర్శయం చేష్టాం ప్రేక్షణీయాం రజోగసాం రుధన్నివ అసన్ముగ్ధ బాలసింహావలోకన. బాల్యోచితములకు కర్మలను శ్రీకృష్ణ భగవాను ప్రదర్శించినప్పుడు కేవలము బృందావన వాసులకే అతడు గోచరించను. కొన్ని మాటలు అతడు బోధించను, మరికొన్ని మాటలు సామాన్య బాలుని వలె నవ్వెను. ఆ విధముగా కావించినప్పుడు అతడు సింహపు పిల్ల వలె కనపట్టెను. ఎవరైనా శ్రీకృష్ణ భగవాను బాల్య లీలను అనుభవింపకూరిన
రోజుతో నందుడు, ఉపనందుడు, పితృభావము కలిగిన ఇతర ప్రజవాసులు అడుగు జాడలను అనుసరించవలెను. చిన్నపిల్లవాడు దేనినైనా పొందుటకు చుట్టుప్రక్కల వారందరికీ శాంతి భగ్నత కలుగునట్లుగా విపరీతముగా ఏడ్చును. పిదప కోరేది పొందినంతనే నవ్వుట ఆరంభించును. ఆ విధమైన ఏడ్పులు, నవ్వులు తల్లిదండ్రులకు మరియు ఇంటి పెద్దలకు ఆనందకరముగా నుండును. అదే విధముగా శ్రీకృష్ణుని ఏడ్పులు, నవ్వులు సైతం భక్తులైన అతని తల్లిదండ్రులను దివ్య రసభావమునందు ముంచినది. నందమహారాజు వంటి ప్రజవాసులకే ఆ సంఘటనలు ఆనందదాయకములు కానీ బ్రహ్మము పరమాత్మలను ధ్యానించు నిరాకారవాదులకు కాదు. అరణ్యం నందు కొన్ని మార్లు రాక్షసులు చేతుకొనబడినప్పుడు శ్రీకృష్ణుడు ఆశ్చర్య చెబుతులైనట్టు గోచరించేవాడు. కానీ అతడు వారిని సింహపు పిల్లవలే చూచుతూ సంహరించను. అతని స్నేహితులు సైతము అదిగాంచి ఆశ్చర్యచకితులైనారు. ఇళ్లకు తిరిగి వచ్చినప్పుడు తమ తల్లిదండ్రులకు ఆ కథ నంతను వర్ణించగా ప్రతి ఒక్కరును తమ కృష్ణుని గుణములను పొగడివారు. బాలకృష్ణుడు తన తల్లిదండ్రులైన నంద యశోదలకే చెందినవాడు కాడు. బృందావనమునందరి పెద్దలందరకు అతడు పుత్రుడును సమకాలీన బాలబాలికలకు స్నేహితుడు అయి ఉండెను. గోవులు, గోవత్సముల వంటి పశువులతో సహా ప్రతి ఒక్కరికి అతడు ప్రాణమై ఉండెను. సయేవ గోధనం లక్ష్మ్యా నికేతం సితగోవృషం చారయాననుగాన్ గోపాన్ రణద్వేణురరీరమత్. అతి సుందరముగు వృషములను మేపునప్పుడు సమస్త ఐశ్వర్యములకు సంపత్తులకు విధానముకు శ్రీకృష్ణుడు తన వేణువును ఊదివారు. ఆ విధముగా అతడు తన అనుయాయులకు గోపాల బాలులను రంజించను. ఆరేండ్లు వచ్చినంతనే శ్రీకృష్ణునకు పచ్చిక బయళ్లలో గోవృషములను కాచడి భారము అప్పగించబడెను. అతడు వందల వేలాది గోవులను కలిగిన ధనవంతులకు కౌలుదారుని కుమారుడై ఉండెను. వైదికత్వ శాస్త్రమును అనుసరించి ధాన్యాగార గోశాల బలమును బట్టి ఎవరైనాను ధనవంతునిగా పరిగణింపబడును. కేవలము ఆ రెండు అంశములతో గోవులు, ధాన్యము, మానవ సంఘము తన ఆహార సమస్యను పరిష్కరించుకొనవచ్చును. తమ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకొనుటకు మానవ సంఘమునకు కేవలము తగినంత ధాన్యము, తగినంత గోసంపద మాత్రమే అవసరము. ఈ రెండింటికి అన్యముగా మానవుడు సృష్టించిన కృత్రిమావసరములన్నీను మానవ స్థాయిలో విలువైన అతని జీవితమును నశింపజేయుటకు అనవసరము విషయములందు అతని కాలమును వృధా చేయుటకు మాత్రమే ఉన్నది. మానవ సంఘమునందరి బోధకునిగా శ్రీకృష్ణుడు స్వయముగా తన కార్యముల ద్వారా చూపినది ఏమనగా వైశ్యుల గోవృషభములను కాయుచు ఆ విధముగా విలువైన పశువులను రక్షణకు నొసగవలెను. స్మృతి నియమానుసారము మానవులకు గోవు తల్లి కాగా వృషభము తండ్రి, జీవుడు తల్లి స్తనము నుండి పాలను త్రాగినట్లు మానవ సంఘమును గో క్షీరమున గైకొనే కారణమున గోవు తల్లి అయి ఉన్నది. అదే విధముగా వృషము మానవుడు తండ్రి, తండ్రి అయిన వాడు సంతానము కొరకు ధనమును సంపాదించును. వృషభు సైతము ధాన్యము ఉత్పత్తి చేయుటకు పాలమును దున్నును, అంటే పొలమును దున్నును. అటువంటి తల్లిదండ్రులను వధించడం ద్వారా మానవ సంఘము తన స్వీయ జీవన స్ఫూర్తిని వధించుకొనగలదు. సుందరముగు గోవృషభములు ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ, బూడిద రంగుల వంటి పలు రంగులలో ఉన్నవని ఇచ్చట పేర్కొనబడినది. వాటి రంగులు మరియు ఆరోగ్యపూర్ణముకు దరహాస లక్షణముల కారణమున వాతావరణమంతయు రంజితమయ్యను. వీటన్నింటినీ అంటే కన్నను ముఖ్య విషయం ఏమనగా శ్రీకృష్ణుడు అక్కడ తన ప్రసిద్ధముగు వేణువు ముదిలివారు. ఆ మురళీరవము అతని స్నేహితులకు ఎంతటి దివ్యానందము నొసగడిదనగా వారు బ్రహ్మానందపు నిరాకారవాదులచే గొప్పగా పొగడబడినది. చర్చలనే మరచడి వారు
సుఖదేవ గోస్వామి వంటి వారు వర్ణించబడినట్లు ఆ గోపాలపాలురు పుణ్యకర్మల రాశులను ప్రోగు చేసుకున్నట్టు వారు కనుకనే వారు స్వయము భగవానుడితో ఆనందించు అతని దివ్యమురళిని వినగలిగిరి. శ్రీకృష్ణుడు దివ్యమురళి ఊజడి విషయము బ్రహ్మ సంహిత 5.3.0 ధృవపడుకోబడినది. వేణు కన్వం తమరవిందదళాయతాక్షం బర్హావతం సమచితాంబుద సుందరాంగం కందత్వకోటికమనీయ విశేష శోభం గోవిందము ఆదిపురుషము తమహం భజామి. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను, దివ్య వేణువు ఉదరి ఆ దేవదేవుడు గోవిందుని నేను భజింతును. అతని నయనములో కలువ పూలను పోలి ఉండును. అతడు నెమలి పింఛములతో అలంకృతుడై ఉండును. అతని దేహజాయ నల్లని మేఘమును పోలును. ఆ దేవదేవుని దేహ లక్షణములు కోట్లాది మన్మధుల కన్నను మరింత సుందరమై ఒప్పారి ఉండును. ఇవన్నీను శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక లక్షణములు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.